తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహావిష్ణువు తన అవతారాల పరంపరలో దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసి ధర్మాన్ని కాపాడాడు. ఆ సర్వవ్యాప్తి నారాయణుడు నారసింహునిగా భువిలో అనేక ప్రదేశాలలో అవతరించి ప్రజలను ఎల్లవేళలా రక్షిస్తున్నాడు. ఆ స్వామి వెలసిన క్షేత్రాలలో ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న నారసింహ క్షేత్రాలలో తలమానికమైనది బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం. సింహస్వామి వారి దేవస్థానం బెజ్జంకి గ్రామానికి నైరుతి దిశయందు ఉన్న ఏకశిలా పర్వతంపై నెలకొని ఉంది. స్థానికంగా ఎలాంటి శాసనం దొరకకపోయినా నగరంలో లభ్యమైన కళ్యాణ చక్రవర్తుల కాలపు శిలాస్తంభ శాసనాల ద్వారా ఈ గ్రామం బెజవాంకే అని తెలుస్తోంది. లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ గుట్టపై గుహయందు దక్షిణాముఖుడై భక్తుల చేత నిత్య పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయ ప్రాంగణ శోభను తిలకిద్దాం రండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్మమామ్యహం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడమే శ్రీమన్నారాయణస్వామి దశావతారాల అంతరార్థం. ఈ దశావతారాల్లో మొదటి 4 అవతారాలు గర్భవాసం లేకుండా కేవలం సంకల్ప మాత్రం చేత ఆవిర్భవించిన సద్యోజాతాలు. వీటిలో చివరిది నరసింహావతారం. దశావతారాల్లోకెల్లా నర మృగ మిశ్రమ రూపం ఇదొక్కటి. ఉగ్ర నారసింహుడై హిరణ్యకశిపుని సంహరించిన విష్ణుమూర్తి ప్రహ్లాద స్తుతితో ప్రసన్నుడై లక్ష్మీ సమేతుడై తిరిగి లోకాలను రక్షించాడు. అంతటి ప్రహ్లాద వరదుడు, దుర్జన భయంకరుడు, సజ్జన శుభంకరుడైన నారసింహుడు ఎన్నో ప్రదేశాలలో మరెన్నో దివ్యధామాలలో అవతరించి తన మూర్తిమత్వాన్ని ప్రకటించాడు. ఆ పరంపరలో ఆవిష్కారమైన నారసింహ క్షేత్రం బెజ్జంకి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. కరీంనగర్కు నైరుతి దిశలో 35 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణం, పచ్చటి ప్రకృతి అందాల నేపథ్యంగా సువిశాల ప్రాంగణంలో ఈ ఆలయం విలసిల్లుతోంది. దాదాపు 200 అడుగుల ఎత్తుతో 17 ఎకరాల భూమిని ఆక్రమించి విశాలమైన ఏకశిలా పర్వతంపై ఈ క్షేత్రం నెలకొని ఉంది. ఈ పుణ్యస్థలికి వచ్చే భక్తులను సాదరంగా ఆహ్వానిస్తూ 5 కిలోమీటర్ల దూరానికి ముందే ఓ అందమైన ద్వారం కనబడుతుంది. ఈ ద్వారం పైభాగాన ఆర్చి మధ్యభాగంలో శ్రీ నరసింహస్వామి దేవేరితో సహా దర్శనమిస్తాడు. స్వామివారికి ఒకవైపున అర్ధనారీశ్వర స్వరూపం, మరోవైపున అభయాంజనేయ స్వామి రూపం కనిపిస్తాయి. స్వామివార్ల దర్శనానంతరం భక్తులు ఆలయ పరిసరాల్లోకి చేరుకుంటారు. ఆలయ ప్రవేశ ద్వారం పైభాగాన వివిధ దేవతామూర్తుల ప్రతిమలు ముచ్చట గొలుపుతాయి. ప్రవేశ ద్వారానికి ఇరువైపులా గజలక్ష్మి ప్రతిమలు గోచరమవుతాయి. లక్ష్మీ నారసింహస్వామి దేవాలయం ఓ కళాత్మకమైన కట్టడం. కళ్యాణీ చాళుక్య చక్రవర్తి త్రైలోక్య మల్ల మొదటి సోమేశ్వరుని కాలపు క్రీస్తు శకం 1053 శనిగరము శాసనములో బెజవాంకేయ అంటే బెజ్జంకి గ్రామపు కాటరెడ్డి తదితరుల ఆమోదంతో ఒక మర్తురు నీరు నేల శనిగరంలోని మధుపేశ్వర దేవరకు దానముగా ఇచ్చినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. కాకతీయ వంశీయులు పరిపాలిస్తున్న సమయంలో కాటేరుద్రుని మంత్రి ఈ పరిసర ప్రాంతాలలో శిస్తు వసూలు చేస్తూ ఈ ప్రాంతాన్ని తన మజిలీగా ఏర్పాటు చేసుకునేవారు. కాకతీయులు దైవభక్తి కలవారు కావడం వలన వారి ఏకాగ్రత భంగం కలగకుండా ఇక్కడ శివాలయాన్ని నిర్మించుకుని ధ్యానం చేసుకునేవారు. ఒకరోజు నిద్రిస్తున్న సమయంలో సాక్షాత్తు స్వామివారు స్వప్నంలో సాక్షాత్కరించి తాను శివుడితో పాటు ఇక్కడ కొలువై ఉన్నానని సెలవిచ్చారట. స్వామి ఆదేశానుసారం వెతికి చూడగా సహజమైన గుహలో స్వామివారు సాక్షాత్కరించారట.
తదనంతరం అత్యంత సుందరంగా నిర్మించిన దేవాలయమే ఈ గుడి అని ఇక్కడి స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది. బెజ్జంకి గ్రామానికి నైరుతి దిశలో నల్లని ఏకశిలా పర్వతంపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువుతీరి ఉన్నాడు. ఈ గ్రామానికి బెజ్జంకి అనే పేరు ఎలా వచ్చిందంటే, బెజ్జం అనగా రంధ్రం, వంక అనగా శిల, శిలకు ఉండే రంధ్రం వల్ల బెజ్జవంకగా మారింది. కాలక్రమేణా బెజ్జవంక కాస్త బెజ్జంకిగా నామాంతరం చెందింది. ఈ ఆలయంలోని శిల్పకళారీతులను పరిశీలిస్తే చాళుక్యుల, కాకతీయుల శిల్పకళారీతులు అగుపిస్తాయి. స్వామివారు గుట్టపైన సహజమైన గుహలో దక్షిణాభిముఖుడై వెలసి భక్తుల చేత నిత్యపూజలందుకుంటూ కొలిచిన వారికి కోర్కెలు ఈడేరుస్తున్నాడు. ఈ దేవాలయం గర్భగృహ అంతరాలయం, ముఖమంటపం ప్రధాన అంగాలుగా కలిగి ఉంది. దేవాలయ అంతరాలయంలో మంటపం మధ్యనున్న 4 స్తంభాలు ప్రశస్తమైన అపూర్వ చెక్కడాలతో శోభిస్తున్నాయి. స్తంభములపైన అశ్వవాహనాల నుంచి చివరి వరకు సంప్రదాయ, పౌరాణిక, జానపద, లౌకిక, సాంఘిక అంశాలు సుందరంగా కనిపిస్తాయి. ఈ శిల్పకళా రీతులను బట్టి చూస్తే ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించినట్లు అవగతమవుతోంది. స్తంభాల ఉపరితలంపై అనేక దేవతలు, నాట్యకత్తెలు, మృదంగ, వేణువు, వీణాధారిణులు, వేటకత్తెల తదితర సుందరాంగుల రూపాలలో కళా కౌశలం, శిల్పకళా విన్యాసం మన మదిలో చిరస్థాయిగా నిలుస్తుందనడంలో రక్షణకు నిలువెత్తు నిదర్శనమైన స్వామి నరసింహస్వామి. ఇందుగలడందులేడను సందేహము వలదన్న ప్రహ్లాదుని మాటలను రుజువు చేసిన పరమాద్భుత అవతారుడు ఉగ్ర నారసింహుడు. ఆ స్వామి లక్ష్మీ నరసింహుడిగా బెజ్జంకి ఆలయాన అమ్మవారితో సహా గర్భాలయంలో కొలువై ఉన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని మహదానందానికి లోనవుతారు. భక్తితో చేతులు జోడించి స్వామివారికి కైమోడ్పులర్పిస్తారు. గర్భాలయంలో ఆశ్రిత భక్త వత్సలుడిగా నృసింహస్వామి లక్ష్మీ సమేతుడై అమ్మవారిని తన వామాంకంపై కూర్చుండబెట్టుకుని కొలువుదీరి ఉంటాడు. అభయహస్త ముద్రాంకితుడై తిరునామం, నేత్రాలు, మీసకట్టులతో రజతాభరణ సౌందర్యయుక్తంగా పుష్పమాలాలంకృతుడైన స్వామి ముగ్ధ మనోహరంగా అలరారుతుంటాడు. మనిషిలోని వీరత్వం, సింహంలోని వేట లక్షణం కలిసి దుష్టశక్తిపై అద్భుతమైన పరాక్రమాన్ని స్ఫురింపచేసి విజయాన్ని సాధించే విలక్షణ రూపం నరసింహస్వామి స్వరూపం. నేత్రానల ప్రబల విద్యుల్లతాకేళీ విహార లక్ష్మీ నారసింహ, లక్ష్మీ నారసింహ. ఘనవదన దుర్విధ హసన నిష్ఠూత నవ దివ్య పురుషలాలా ఘటనయ వివిధ జంతువ్రాత భువనమగ్నౌ కరణ నవ నవ ప్రియ గుణార్ణవ నారసింహ. నేత్రానల ప్రబల విద్యుల్లతాకేళీ విహార లక్ష్మీ నారసింహ, లక్ష్మీ నారసింహ. సృష్టి స్థితి లయాత్మక బ్రహ్మ విష్ణు రుద్ర సమన్వయ నారాయణ బ్రహ్మమే శ్రీ నరసింహస్వామిగా చెబుతారు. లక్ష్మీ నారసింహస్వామి వారికి సంధ్యా సమయంలో కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తారు. ఆ స్వామికిచ్చే హారతి, శటగోప ఆశీర్వాదాలను, తీర్థప్రసాదాలను భక్తులు స్వీకరించి తన్మయానంద భరితులవుతారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం
ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవతామూర్తులను భక్తి శ్రద్ధలతో దర్శించుకుని కైమోట్పులర్పిస్తారు. ఆ విశేషాలేంటో వీక్షిద్దాం రండి. నరసింహస్వామి దేవాలయానికి పడమట కొద్ది దూరంలో ఇదే గుట్టపైనున్న పెద్ద గుండ్రాయిపై భైరవ విగ్రహం చతుర్భుజాలతో భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తుంది. భైరవుడు శివుని నుంచి పుట్టిన మహిమాన్విత మూర్తి. బ్రహ్మ పంచమ ముఖం శివుణ్ణి నిందిస్తుండగా ఆ 5వ ముఖాన్ని తెగనరికిన శివాంశ సంభూతుడు భైరవుడు. ఆ స్వామి ఈ బెజ్జంకి గుట్టపై కొలువై భక్తుల కష్టాలను కడతేరుస్తున్నాడు. అనంతరం భక్తులు ఇక్కడికి సమీపంలో ఉత్తరం వైపున ఉన్న శిథిలమైన శివాలయానికి చేరుకుంటారు. ఈ శివాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కంటే ముందే నిర్మితమైనట్లు చారిత్రక కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ శివాలయాన్ని బట్టి ఆ కాలంలో శైవ వైష్ణవ మతాలు ప్రాచుర్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆలయానికి ఉత్తరాన 30 అడుగుల ఎత్తుగల ఆండాళు స్తంభం ఉంది. సంతానం లేనివారు ఈ స్తంభానికి చీర కట్టి వడిబియ్యం పోస్తే సంతానం ప్రాప్తిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ ఆచారం ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉంది. శ్రీ బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి 1/2 కిలోమీటరు దూరంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ మందిరం ఉంది. పంచపడగల నాగశేషు నీడలో అమ్మవారు విశాల నేత్రాలతో భీకర ఆకారంతో వివిధ హస్తాలలో ఆయుధాలను ధరించి సౌందర్య తేజోమయంగా కనిపిస్తుంది. అనంతరం ఇక్కడికి అతి చేరువలో ఉన్న శివాలయానికి భక్తులు బయలుదేరుతారు. గర్భాలయంలో నిలబడి త్రిశూలాన్ని చేతిలో పట్టుకున్న శివుడి మూర్తి కనిపిస్తుంది. స్వామివారి పాదభాగంలో శివలింగం ఉంది. ఈ శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై సదా ఈశ్వరుని సేవలో తానున్నట్టు భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నట్టుగా కనిపిస్తుంటాడు. స్వామివారికి ఉత్తర భాగంలో నవగ్రహాలయం ఉంది. అనంతరం నవగ్రహాలయానికి వెనుకవైపు ఉన్న ఆంజనేయ స్వామిని మనసా వాచా దర్శించుకుని భక్తితో కైమోడ్పులర్పిస్తారు. ఇక్కడ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పారువెల్ల శ్రీ లక్ష్మీ గణపతి మందిరానికి చేరుకుంటారు. సర్వ విఘ్నాలను నివారించే ఆ పార్వతీపుత్రుణ్ణి మనము దర్శించుకుందాం రండి. 600 సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పబడుతున్న ఈ లక్ష్మీ గణపతి విగ్రహం ఒకనాడు ఒక రైతు తన పొలాన్ని దున్నుతుండగా నాగలి కొస తగిలి దున్నడానికి విఘాతం కలుగగా ఏంటా అని పరికించి చూస్తే శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహం బయల్పడిందట. స్వామివారి మహిమ చేత భక్తులు కోరిన కోరికలు నెరవేరడం వల్ల గ్రామ ప్రజలు కొందరు శ్రీకృష్ణ భక్త బృందంగా ఏర్పడి శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని జరిపించారు. శ్రీ 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 పరిపూర్ణానంద స్వామి సరస్వతుల కరకమలాలచే జరిగిన ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఒక విశేషంగా చెబుతుంటారు భక్తులు. నాటి నుంచి ఈనాటి వరకు ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతోంది. లక్ష్మీ గణనాథ బుద్ధి సిద్ధి గణనాథ ఆదిదేవరాయ. ఈ ఆలయంలో చైత్రశుద్ధ సప్తమి మొదలుకొని చైత్ర బహుళ సప్తమి వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఏకాదశి రోజున స్వామివారి తిరుకళ్యాణోత్సవం, పౌర్ణమి నాడు శకటోత్సవం జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవ పరంపరను వీక్షించడానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. మనం కూడా చూసి తరిద్దాం రండి. ఈ క్షేత్రంలో చైత్రమాసంలో చైత్రశుద్ధ సప్తమి మొదలుకొని చైత్ర బహుళ సప్తమి వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుపుతారు.
ఏకాదశి నాడు స్వామివారి తిరుకల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. పౌర్ణమి నాడు శకటోత్సవం నిర్వహిస్తారు. ఈ ఏకశిలా పర్వతం చుట్టూ స్వామివారి రథాన్ని 3 సార్లు ఊరేగిస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో భక్తులందరూ ఈ క్షేత్రానికి వచ్చి కోనేరు స్నానం ఆచరించి వారికి పండిన పంటలో ఒక భాగాన్ని భగవంతునికి సమర్పించుకుంటారు. అలాగే కార్తీక మాసం విశేష పర్వదినాలలో వనభోజనాల కార్యక్రమం ఇక్కడ సందడిగా జరుగుతుంది. నిఖిల లోకేశ్వర నిర్మల హృదయ. ఈ స్వామిని ఆశ్రయిస్తే భవరోగాలు సమసిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. లక్ష్మీ నరసింహుడు నమ్మిన వారికి తన అండదండలను అందించే దైవం. ఆ స్వామి కేవలం బెజ్జంకి వాసులకే కాక పలు ప్రదేశాల నుండి వచ్చిన భక్తులను సహితం తన కరుణా కటాక్ష వీక్షణాలు కురిపించి ఆయురారోగ్యాలతో జీవించేలా అనుగ్రహిస్తాడు. ఆ దేవదేవుడి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.